వెల్కమ్ బ్యాక్ టు ఎనోస్ బిజినెస్. ఈ రోజు మనం ఈ కంపెనీ మీద ఫోకస్ చేస్తున్నామండి. టీడీ పవర్ సిస్టమ్స్ మీద అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. టీడీ పవర్ సిస్టమ్స్ ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో ఎలక్ట్రికల్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగ్ పొజిషన్ అనేది మెయింటైన్ చేస్తున్న కంపెనీ అన్నమాట. సో టీడీ పవర్ సిస్టమ్స్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి 1999 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కూడా ప్రెజెన్స్ అనేది ఉందన్నమాట ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ మెయిన్ గా ఏసీ జనరేటర్స్, స్ట్రీమ్ ట్రిబైన్ జనరేటర్స్, హైడ్రో ట్రిబైన్ జనరేటర్స్, అలాగే కస్టమైజ్డ్ ఇండస్ట్రియల్ జనరేటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో కంపెనీ జనరేషన్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ యూసేజ్, రెన్యూవబుల్ ప్లాంట్స్, ఇవన్నీ సెగ్మెంట్స్ కి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో కంపెనీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అడ్వాంటేజ్ అనేది యూజ్ చేసి గ్లోబల్ క్లయింట్స్ కి సప్లై చేయడం. జర్మనీ, జపాన్, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి మార్కెట్స్ లో కూడా టీడీపీఎస్ ప్రోడక్ట్స్ కి గుడ్ డిమాండ్ అనేది ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బెంగళూరులో ఉంది అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ విత్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, హై కెపాసిటీ అసెంబ్లీ లైన్స్ తో రన్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో ఈ కంపెనీ జనరేటర్స్ 1 MW నుంచి 200 MW వరకు వైడ్ రేంజ్ ని ప్రొడ్యూస్ చేయగలిగారు అనమాట. సో క్లయింట్ సెగ్మెంట్ లో సిమెంట్, షుగర్, స్టీల్, కెమికల్, పేపర్ ఇండస్ట్రీస్, పవర్ యూటిలిటీస్, ఈపీసీ కాంట్రాక్టర్స్, రెన్యూవబుల్ డెవలపర్స్ అయితే ఉన్నారనమాట. సో రీసెంట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో హైడ్రో అండ్ బయోమాస్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఆర్డర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కంపెనీకి ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవచ్చు. సో ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీ పవర్ సిస్టమ్స్ స్టడీగా రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ అనేది గ్రో అవుతుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వల్ల మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ పైప్ లైన్ స్టేబుల్ గా ఉందని అయితే చెప్తున్నారు అనమాట. సో ఫ్యూచర్ లో గ్లోబల్ పవర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి టీడీ పవర్ సిస్టమ్స్ కి ఓవర్సీస్ ఎక్స్పాన్షన్స్, న్యూ ప్రోడక్ట్ లైన్స్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్స్ వల్ల ఒక స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఆపర్చునిటీస్ కనిపిస్తుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో టీడీ పవర్ సిస్టమ్స్ రిలయబుల్ గ్లోబల్ క్వాలిటీ ఎలక్ట్రికల్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇండియన్ ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్ ని గ్లోబల్ మార్కెట్ కి ఎక్స్పోర్ట్ చేసి పవర్ సెగ్మెంట్ లో కాన్సిస్టెంట్ పొజిషనింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే టీడీ పవర్ సిస్టమ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త బిజినెస్ తో మీ ముందుకు వస్తాను. సో మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కమెంట్ బాక్స్ లో కూడా నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి అయితే చెప్పాలో దాని గురించి మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.